నల్గొండ జిల్లా చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కాన్వాయ్ గ్రామస్తులు అడ్డుకున్నారు. దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం సమీక్షా సమావేశం ముగించుకుని వెళుతుండగా ఎమ్మెల్యే కాన్వాయ్ గ్రామస్తులు అడ్డుకున్నారు. టైల్ ప్యాండ్ బ్యాక్ వాటర్ కారణంగా నీట మునుగుతున్న తమ ఇళ్లకు నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జనతలు. శంకర్, ప్రస్తుతం గ్రామస్తులు ఏం చెప్తున్నారు? ఎమ్మెల్యే ఏమైనా హామీ ఇచ్చారా వాళ్ళకి? రైట్ సతీష్, నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామంలో అయితే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కాన్వాయ్ని అడ్డుకున్నారు గ్రామస్తులు. దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం ఏదైతుందో దాని సమీక్షా సమావేశాన్ని ఈరోజు మినిస్టర్తో కలిసి రావడం జరిగింది. అక్కడ ఆ ప్రోగ్రాం ముగించుకొని వెళుతుండగా ఎమ్మెల్యేని అయితే అడ్డుకున్నారు గ్రామస్తులు. టెవిల్ ప్యాడ్ బ్యాక్ వాటర్ ఏదైతుందో బ్యాక్ వాటర్ కారణంగా నీట మునుగుతున్నాయని చెప్పేసి, తమ ఇండ్లు నీట మునుగుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించాలి, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న వారి ఇంట్లకు పాములు, తేళ్లు ఇవన్నీ బ్యాక్ వాటర్ ద్వారా ఇండ్లలోకి వస్తున్నాయి, మాకు రక్షణ కల్పించాలని పలుమార్లు ఎమ్మెల్యేకి ఇంతకుముందుకు పలుమార్లు విన్నవించుకున్నా ఎలాంటి ఫలితం లేదని చెప్పేసి ఈ రోజు గ్రామానికి వచ్చిన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టును పరిశీలించడానికి, ఎత్తిపోతలను పరిశీలించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే వచ్చారు. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ పరిశీలించి వెళ్తుండగా ఎమ్మెల్యే కాన్వాయ్ ఏదైతుందో ఎమ్మెల్యే కాన్వాయ్ని అడ్డగించారు గ్రామస్తులు. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో గ్రామస్తుల్ని చెదరమదర చేసి ఎమ్మెల్యే కాన్వాయ్ని తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎమ్మెల్యే కూడా హామీ ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. నేను అదే పునరావాస చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పినప్పటికీ గ్రామస్తులు కొద్దిగా ఆందోళన చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శంకర్.